సాయంత్రం అనుకుంటా సండేకి పనికి వస్తుంది అనుకొని చేసిన అంటుకొరల జావ. చెక్కు చెదరలేదు, చాలా టేస్టీగా ఉంది. ఈరోజు వంట గొడవ అయితే అస్సలు లేదు. మరి చెప్పానుగా నిన్న ఏంటని, పప్పు కొంచెం ఇదైపోయింది కాబట్టి మినప రొట్టె గురించి చూసారా, అది ఎలా ఉబ్బిందో. ఇప్పుడు ఇది ఏది మీరు చేసుకున్నా చాలా సాఫ్ట్గా వస్తుంది. నిందా తెల్లవారి రుగ్గా సాయంత్రం ఇందులో నానేసా. ఇప్పుడు ఇది రేపుటి కావని 12 గంటల తర్వాత మనం ఎప్పుడు కావని మనం వాడుకుంటే బాగానే ఉంటుంది. అసలు ఒక పురుషున ప్రెగ్నెన్సీ కానీ ఏమీ లేదు. కానీ ఒకే రకం మిల్లెట్ తినాలి కాబట్టి ఇడ్లీ పెట్టినా అట్టు పెట్టినా ఏం చేసుకున్నా ఈ జావతో పాటు ఇది తినడానికి. అయితే మీ అందరి క్వశ్చన్ ఉంటుంది, అది పాసిది కదా ఉడకపట్టింది కదా అని. సోమవారం యాక్చువల్లీ నిన్న మా అత్తమ్మ గారు ఏటేయడానికి, మొన్న నిర్జల అంటే నీళ్ళు తాకుండా ఉన్నా. మరి నిన్న కదా అత్తమ్మ గారిది ఇది అయిపోయింది కదా ఏటేడు అనుకొని నేను మరి ఇవి తినలేదు. కానీ ఈరోజు మాత్రం నేను ఇవి తింటాను. ఒకటి అండుకూరలో జావ కాబట్టి అండుకూరలో ఇడ్లీ పెట్టుకుంటా, ఇడ్లీయో రొట్టో అట్టో ఏదామని. అంటే ఈ రోజుకి మధ్యలో ఫ్రూట్స్, షుగర్ క్యాన్ జ్యూస్, కొబ్బరి బొండం నీళ్ళు అవి తాగుతూ నా ఫుడ్కి డోంట్ వర్రీ అనమాట. అంటే ఒక్కొక్క ప్రాసెస్ నేను మీకు చెప్తున్నా చూడండి. అంటే మనం ఒక ప్రీ ప్లాన్డ్గా ఉంటే ఎలా ఉంటుంది అంది. మీరు ఎక్కువ ఇడ్లీలు అయితే తినలేరు, ఒకటో రెండో. ఇడ్లీ ఉప్మా కూడా చేసుకోవచ్చు, రొట్టె కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. చూద్దాం ఏం చేసుకుంటాను.